మనకు కనిపించే ఆ పసుపు రంగు 2 రాళ్ళు లాంటివి ఉన్నాయి కదండీ! ఆ 2 వచ్చి సాక్షాత్ శ్రీరామచంద్రుడు కూర్చున్న ప్లేస్ అనమాట. సీతారాములు నిర్మించుకున్న పర్ణశాల ఇది. ఇది భద్రాచలం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. రామచంద్రుని ఆజ్ఞ మేరకు లక్ష్మణ స్వామి, రావణ బ్రహ్మ చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కూసిన ప్లేస్ అనమాట ఇది. దీన్ని శూర్పణఖ రాళ్ళగుట్ట అంటారు. హాయ్ అండి, నేను జగదీష్. నా ప్రయాణం నేను ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నా ప్రయాణంలో భాగంగా నేను భద్రాచలం అయితే వెళ్ళడం జరిగిందండి. భద్రాచలాన్ని వ్లాగ్గా చిత్రీకరించి చాలా మంది అయితే అప్లోడ్ చేసి ఉన్నారు. కాకపోతే భద్రాచలం దగ్గరలో 30 కిలోమీటర్ల దూరం ఉన్న పర్ణశాల కానివ్వండి, లేదంటే ఆ శూర్పణఖకి ముక్కు చెవులు కూసిన ప్లేస్ అయినవ్వండి, లేదంటే సీతాదేవి తన వస్త్రాలు ఆరేసుకున్న ప్లేస్ని మీకు చూపించే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తాను అనమాట. ఇక్కడ గురువారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో చూసేవారంతా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీలో ఎవరైనా ఈ ప్లేస్ చూస్తే కామెంట్ చేయండి. నమస్కారం అండి, నా పేరు బాలకృష్ణ. మనం చూసిన ప్రదేశం ఏంటంటే సీతారాముల వారు త్రేతాయుగ నాడు స్నానం ఆచరించి వస్త్రాలు ఆరేసుకొని నడియాడిన నేల ఇది. ఈ నేల మీద అమ్మవారి చీరలు ఆరేసినట్టుగా మనకి ఈ రోజు వరకు ఈ రాతి మీద సాక్ష్యంగా గుర్తులు కనిపిస్తుంటాయి. ఆ చీరలతో పాటు మరికొన్ని పవిత్రమైన గుర్తులు కూడా ఈ రాతి మీద ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మేమే గైడెన్స్ చేస్తున్నాము, మేమే ఇక స్థల పురాణం చెప్తున్నాము. అయితే ఈ స్థల పురాణం తెలియకుండా ఎవరికి కూడా ఈ ప్రదేశం అర్థం కాదు. కాబట్టి ముందు మనకి ఈ స్థలం ఎట్లాంటిదో తెలుసుకున్న తర్వాత ఈ ప్రదేశంలో ఎంతో భక్తి భావంతో తిరగాడాలని, ఈ యొక్క వాళ్ళు నడియాడిన నేల మీద మనం ఎంతో భక్తి భావంతో చూడాలని ఈ ప్రదేశాన్ని మేము అలా స్థల పురాణం చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిందంటే సీతారాములు అరణ్యవాస కాలం 14 సంవత్సరాలు. అయితే ఈ 14 సంవత్సరాల అరణ్యవాసంలో వాళ్ళు అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడ విశ్రాంతి లేకుండా అలా అరణ్యవాసం చేసుకుంటూ మార్గ మధ్యలో కృష్ణమూర్తి యొక్క ఆశ్రమానికి వెళ్తూ వారి దగ్గర సలహాలు తీసుకొని వాళ్ళ సూచన మేర ఈ గోదావరి తీరానికి రావడం జరిగింది. అయితే ఈ గోదావరి తీరానికి వచ్చేసరికి 11 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి అయిపోయింది. మిగిలిన 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు వాళ్ళకి విశ్రాంతి కావాలని అక్కడ పర్ణశాల నిర్మించుకున్నారు. గోదావరి పక్కనే నివాసం చేసేవారు. అయితే వారి కాలంలో కృష్ణమూర్తి ఉంటారు కాబట్టి అమ్మవారు నెలకి 25 రోజులు అక్కడ ఉంటూ నెలలో 5 రోజులు మాత్రం ఈ రాతికి మీదకి రావాల్సి వచ్చేది. అలా ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా అమ్మవారు స్నానం చేయడానికి అడవిలోకి వచ్చాక తొలి రోజు చుక్క నీళ్లు కూడా దొరకలేదంట. ఆ నీళ్ళ కోసం వెతికి చివరికి లక్ష్మణస్వామిని అడిగితే ఆ లక్ష్మణస్వామి ఇదే రాతి మీద నిలబడి ఇటు తూర్పు దిశగా తలెత్తి చూస్తే 9 కిలోమీటర్ దూరంలో దట్టమైన దండకరణే ఉంది. ఆ అడవిలో ఉన్న 70 అడుగుల కొండకి బాణం వేయడం వల్ల ఆ బాణం తగిలి ఆ 70 అడుగుల కొండ అడ్డంగా బద్దలై అందులోంచి పసుపు కుంకుమరాలతోటి ఈ నది పుట్టింది. అందుకే అమ్మవారి ఈ నదిలో స్నానం ఆచరించి ఈ రాతి మీద చీరలు ఆరేసుకొని ఈ ప్రదేశంలో 5 రోజులు ఏకాంతంగా నివాసం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ పర్ణశాల వెళ్ళడం జరిగింది. అలా ఇక్కడికి రాకపోకలు చేసే సమయంలో వారు ఇక్కడ కొన్ని పవిత్రమైన గుర్తులు కూడా ఏర్పాటు చేశారనమాట. ఆ గుర్తులు మొదలు మనం చూసేది ఏంటంటే సీతమ్మవారు ఆరేసుకుని చీర గుర్తులు ఆ చివరిలో ఉంటాయి. అవి 5 రంగులతో 20 గజాల పొడిగా రాయి మీద ఆరేసినట్టుగా అచ్చులు అలాగే కనిపిస్తుంటాయి. ఆ ఢిల్లీ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా చీరలు చూస్తారు. అలాగే ఈ మధ్యలో పూలు పెట్టిన చోట రాముడు వారు సీతమ్మవారి అడవిలో కూర్చుని వాళ్ళు ఆడుకునేవారు. వాటిని వామన గుట్టలు అంటారు. అవి 2 వరుసలు ఉంటాయి, 7, 14 గుంటలు స్వయంగా రాముడు వారు తయారు చేసుకున్నవి. వాళ్ళే కూర్చొని కాలక్షేపంగా ఆడుకున్నవి. వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పటికైనా వచ్చినా కూడా ఆనందంగా ఉండొచ్చు అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నవి. కానీ వాళ్ళు లేని సమయం చూసుకున్న మనుషుని రాతి మీదకి వచ్చి నిజంగా ఈ అడవిలో సీతారాములు అనే వాళ్ళు ఎవరైనా తిరిగి ఉంటారా, ఈ రాతి మీద వాళ్ళు నివాసం చేస్తుంటారా, అసలు వచ్చిన వాళ్ళ యొక్క పాదస్పర్శ వల్ల ఈ నేల ఏమైనా పునీతమైందా కాదా అని భావితరాలకి చెప్పడం కోసం ఆ మనుషుడు రాయంతా తొక్కుంటూ 10 గుంటలు వాళ్ళు కూడా జరిగింది. ఆ అనుమానం వల్ల చేసిన పని వల్ల ఆయనకి శాపగ్రస్తుడు అయ్యి అక్కడికక్కడే మరణించడం కూడా అయిపోయింది. ఆయన వల్ల 10 పోయినాయి, 4 మిగిలిపోయినాయి. అందుకే ఈ రోజు ఈ రాతిని మనం చూసామంటే ఒక రాయిలో చూడడం కాదు, ఒక పవిత్రమైన దేవుని గుడిలా చూడాలి. ఈ నల్లగా కనిపించేది రాముడు వారు నడుము కట్టుకుని భుజానికి వేసుకుని కండు వంటి ఆయన వేసుకునే పైపంచని రాయి మీద ఆరేసినట్టుగా ఈ రోజు మనకి ఈ రాతి మీద ఒక గీత లాగా కనిపిస్తుంటది. అది కూడా ఒక గీత అనేది రాయి మొదలు నుంచి మొదలు పెట్టుకుంటే చివరి వరకు మీకు అలాగే కనిపిస్తుంది. అది 40 గజాల పొడవు ఉంటుంది. ఆయన వేసుకున్న ఉత్తరీయాన్ని స్పష్టంగా ఈ రోజు మనం కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా చూడొచ్చు. ఇది ఆ చివరి దాకా ఉంటుంది. రాముడు నడుము వేసుకుని కంటు. ఈ అడవిలో సూర్యపడకనే రాక్షసుని లక్ష్మణస్వామి ముక్కు చోలుకు వస్తుంది ఒక ప్రదేశం ఉంటుంది, ఒక రాళ్ళగుట్ట ఉంటుంది.
ఆ రాళ్ళ గుట్ట కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఎడం చేతి 3 రాళ్ళు తీసుకొని సీతారాముల గురించి సమస్యలు ఎవరికి రాకూడదని మనసులో అనుకుని 3 రాళ్ళ గుట్ట మీద వేస్తారు. అలా అనుకోవడానికి కారణం ఏంటంటే ఆ రాక్షసి ప్రవేశం ద్వారా ఆ రాక్షసి వచ్చిన గడియల్లోనే వీళ్ళకి కష్టాలు స్టార్ట్ అయినాయి. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ 3 రాళ్ళు ఆ రకంగా అనుకొని వేయాలి. అలాగే సీతారాములు వారు ఈ అడవిలోకి వచ్చినప్పుడు అమ్మవారి ప్రశాంతంగా వాగులు స్నానం చేసే సమయంలో ఈ దండగిరి నెలలో రాములు వారు కూర్చొని ఆ రాయి మీద కాపలా కాసేవారు. ఆ పొడుగ్గా కనిపించే పొడవైన రాయి మీద అది ఆయన కూర్చున్న సింహాసనం అంటారు. కింద ఆయన పాదాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళక పాదాలు కనిపిస్తాయి, 2 పాదాలు. మనకి పండ్రసాలు వెళ్తే మండపంలో ఒక మాయలేడి పాదం రాములడి పాదం పక్కపక్కనే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం రాములు వారు ఇక్కడ కూర్చున్నట్టుగా ఇక్కడే ఆసనాలు అయినట్టుగా 2 పాదాలు దగ్గరగా ఉంటాయి. రాముడి పాదాన్ని తాకి దండం పెట్టుకోండి. మరి ఈ 5 రోజులు పూర్తయ్యాక అమ్మవారికి ఏం కావాలంటే ఇంటికి వెళ్ళడానికి ఆడవారికి ముఖ్యంగా ఉండాల్సింది పసుపు కుంకుమలు. ఎందుకంటే ఒక హిందూ అని చెప్పుకునే ప్రతి స్త్రీకి గౌరవ మర్యాద వచ్చేది వాటి వల్లే. కానీ ఆ కాలంలో ఇక్కడ ఎవరు ఇచ్చేటోళ్ళు ఉండరు, తెచ్చేటోళ్ళు ఉండరు. ఆ సమయంలో మొట్టమొదటిసారిగా లక్ష్మీస్వామి ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెట్టి అమ్మవారి కోసం నీళ్ళని ఏర్పాటు చేశాడో ఆ కొండ ప్రాంతం నుంచి నీళ్ళలో స్నానం చేసేవారు. ఆ కొండ నుంచి వచ్చిన పసుపు కుంకుమ రాళ్ళని సీతమ్మవారు రంగరించుకొని పొడి చేసుకుని బొట్టు పెట్టుకుని పూజ చేసుకుని ఆ పసుపు కుంకుమలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళేవారు. అందుకే ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ ప్రాంతంలో అమ్మవారు వచ్చినట్టుగా ఉన్నట్టుగా ఏ క్షణం ఎలా ఉంటుందో ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ఈ పసుపు కుంకుమ రాళ్ళు కానీ ఈ నీళ్లు కానీ ఎప్పటికీ అలా కనబడుతూనే ఉండాలి. అది ఆ అమ్మవారి ఈ నేలకి ఇచ్చిన వరం. అందుకే ఇక్కడ పసుపు కుంకుమ రాళ్ళతో ఈ నీళ్లు ఎప్పుడు కనిపిస్తుంటాయి, ఎంతటి ఎండాకాలం కూడా. దీన్ని అందుకే ప్రత్యేకంగా సీతమ్మ వాగని పిలుస్తారు. అలా ఈ 5 రోజుల నివాస కాలంలో వాళ్ళకి ఆహారం కావాలి. ఆ ఆహారం కూడా తినడానికి ఏం దొరకదు. కాబట్టి లక్ష్మీస్వామి కష్టపడితే ఈ అడవిలో ఇప్పపులు దొరికేవి. ఆ ఇప్పపులను ఒక ఆకులు రోజు తీసుకొచ్చి ప్రేమగా ఒక రాతి మీద పెట్టడం వల్ల ఆ రాయిలోనే వాళ్ళకి పళ్ళెం కనిపించింది. ఆ రాయిలోనే వాళ్ళకి పల్లెల్లో భావించుకున్నారు. అందులోనే వాళ్ళు పెట్టుకుని తినేవారు. అది ఈ రాతి మీద తినే కంచం అనమాట. ఇది వాళ్ళు భోజనం చేసిన పల్లెం. ఇప్పుడు ఈ ప్రదేశానికి ఈ స్థల పురాణం విన్న తర్వాత వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ నుంచి నమ్మకంగా ఆ అమ్మవారిని రాములు వారిని నమ్ముకొని ఎంతో భక్తిభావంతో ఏదైనా మంచి జరగాలని కోరుకొని ఇక్కడ నుంచి బయట అడుగు పెట్టాలంటే ఆ అడుగు పెట్టడానికి వాళ్ళకి ఉన్న ధైర్యం ఆ అమ్మవారి పసుపు కుంకుమరాళ్ళు ఒకటే. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి పసుపు కుంకుమని తీసుకొని వాళ్ళ వారి కుటుంబాలకు వెళ్తారు. అవి ఇంటికి తీసుకెళ్ళాక మీ పూజా మందులో దేవుడికి పెట్టి పొడి చేసి బొట్టు పెట్టుకుంటారు. కానీ అది కూడా ఏదైనా మంచి పనులు జరగాలనుకుంటే కుటుంబంలో ఏదైనా అనుకునే నెరవేరాలనుకుంటే తొలి బొట్టు ఇంట్లో దేవుడికి పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఒక మంచి అనేది కనిపిస్తుందనే ఇక్కడ నమ్మకం, ఇక్కడ స్థానబలం అనమాట. ఆ పసుపు కుంకుమరాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చూసుకుంది. ఇది త్రేతాయుగంలో సీతారాములు వారు నడినట్టు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఈ కాలం మనుషులకు కూడా ఈ కాలం జనాలకు కూడా ఇది అర్థం కావాలని ఈ స్థల పురాణం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి చేయడం అవుతుంది. ఇది ఇక్కడ మా యొక్క వృత్తి. నమస్కారం. సీతమ్మ వారు పెట్టుకున్న పసుపు కుంకుమ రాళ్ళు అయ్యి ఇవే అయ్యే ప్యాకెట్ సీతారాములు వారు తిన్న ప్రసాదం అన్న ఎప్పపు ప్రసాదం ఆ కాలానికి. నీళ్ళని రాళ్ళు ఇలా కట్టి ఇస్తాం. నామాలు అసలు చెప్పడానికి లేదు, మీకు నచ్చేది తినడానికి. మరి ఎక్కడ ఏ గుర్తున్నాయో అవన్నీ చెప్పిన తర్వాత ఒకసారి చూపిస్తామో